దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి పునరుత్థాన పండుగ జరిపించుకున్నాము. మరి ఆ పండగ సందర్భంగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల గురించి, ప్రాముఖ్యంగా స్త్రీల గురించి మనము ధ్యానిస్తున్నాము. మరి స్త్రీలు మరి లోకంలో పురుషునితో పాటుగా సమానంగా పరిగణించబడ్డరు కానీ ప్రభు దృష్టిలో, దేవుని దృష్టిలో వారు కూడా సమాన పాలి భాగస్థులని నరుని సృష్టించినప్పుడు మనం చూడగలము. దేవుడు వానిని స్త్రీని గాను పురుషుని గాను సృజించునని రాయబడిన మాట. అంతేకాదు, మరి ఆత్మ నింపుదల కొరకు, లేకుంటే అభిషేకము కుమ్మరించబడినప్పుడు కూడా స్త్రీలు మరి ఆ యొక్క అభిషేకాత్మ పొందుకోవటానికి మరి పురుషులతో పాటు సమానులని రాయబడిన ఆ వాక్కులను బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. మేడగదిలో పెంతెకొస్తు దినాన మరి ఆత్మ విస్ఫోటన జరిగినప్పుడు స్త్రీలు కూడా అక్కడ ఉండటం మనం చూడగలము. కాబట్టి స్త్రీ మరి దేనిలోనూ కూడా మరి పురుషునితో తక్కువ కాదు. శారీరకంగా దృఢత్వంలో కేవలం అక్కడ మాత్రమే కొంచెం బలహీనురాలుగా కనపడొచ్చేమో కానీ ఆత్మీయ జీవితానికి మనం ఒకవేళ ఆత్మీయ జీవితం గురించి ఆలోచిస్తే గనక స్త్రీ పురుషునితో పాటు పరలోక రాజ్యానికి నిత్య మహిమకు మరి సమానమైన పాలిభాగస్థురాలుగా, అంతేకాదు ప్రభువులో స్త్రీ పురుష భేదము లేదు అని గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినట్లుగా ఆ భేదము లేకుండా అభిషేకం పొందుకోవటానికి, ప్రభు సువార్త ప్రకటించడానికి తాను కూడా సమాన పాలిభాగస్థురాలుగా మరి దేవుడు క్రీస్తు ప్రభు మరి వారిని వాడుకున్నట్లుగా, వారిని అట్టి విధంగా పురుషులతో సమానంగా చూచినట్లుగా బైబిలు గ్రంథస్థం చేసింది. నిన్నటి దినము కొద్ది మంది స్త్రీల గురించి, ప్రభు యొక్క పరిచర్యలో, మరణ పునరుత్థానాలలో వారు కలిగి ఉన్న పాత్ర గురించి నిన్నటి దినము ధ్యానించాము. ఈ ఉదయ కాలము ఆ స్త్రీలలో ఉన్న మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి మనము ధ్యానిద్దాము. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో మనము చూచినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ గురించి రాయబడింది. 8వ అధ్యాయము 2వ వచనములో చూస్తే మరి అపవిత్రాత్ములను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు అని ఇక్కడ రాయబడిన కొద్ది మంది స్త్రీలతో పాటుగా మరొక స్త్రీ పేరు ఇక్కడ రాయబడినది. మగ్దలేనే అనబడిన మరియయు మరి అని ఆమె గురించిన ఐడెంటిటీ ఏంటంటే 7 దయ్యములను వెళ్ళగొట్టబడిన, వ్యాధులు అనేక మందికి పోగొట్టబడినాయి అక్కడ ఉన్నటువంటి వారిలో. మరి ప్రత్యేకంగా ఈ యొక్క మగ్దలేనే మరి యొక్క ఆమెను గురించినటువంటి ఆ ప్రత్యేకత ఏంటంటే 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియ. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే ఈమెకి 2 ఐడెంటిఫికేషన్స్ ఉన్నట్లుగా చూడగలం. ఎవరైనా ఒక వ్యక్తి గురించి మనం చెప్పేటప్పుడు పలానా పలానా అని మన గుర్తులు చెప్పినట్లుగా ఈమె గురించిన ప్రాముఖ్యమైన 2 గుర్తులు ఏంటంటే, ఒకటి ఈమె మగ్దల అనే ఊరుకు సంబంధించిన ఆవిడ. అంటే బైబిల్ గ్రంథంలో దాదాపుగా 6 మరియలు ఉన్నారు కనుక ఈమె పేరు మగ్దలేనే అని ముందు ఆమె పేరుకి ఒక మరి ట్యాగ్ తగిలించారు. ఏంటి అంటే గనక అది ఆమె ఊరు పేరు. మగ్దల అనేటువంటి ఆ ప్రదేశానికి చెందిన ఆవిడ గనక ఆవిడను మగ్దలేనే మరియా అని వ్యవహరించారు. రెండవదిగా ఆమెకు కలిగిన ఆ యొక్క బాధ, వేదన కదా. మరి ఆమె మరి ఎంతగా ఆ 7 దయ్యాల చేత ఆమె బాధపడి ఉంటుందో కదా. 7 దయ్యాలు వెళ్ళగొట్టబడిన
అంటే 7 దయ్యాలు ఆమెలో ఉన్నప్పుడు ఆమె ఎంత సఫర్ అయి ఉంటుందో కదా. ఒక ఎవరికైనా ఒక దురాత్మ పడితేనే అది ఎంతో కష్టమైన పని కదా. ఈమె 7 దయ్యాల చేత సఫర్ అయిందంట. మరి ఆమె ఆ దయ్యముల బారి నుంచి విడిపించబడింది. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో, ప్రభు వెలుగు మన మీద పడుద్దో, ఆ దయ్యపు ఆత్మలన్నీ మనలో నుంచి వెళ్ళిపోతాయండి. దయ్యములు వాటి యొక్క పని ఏంటంటే మనుషులను పొజెస్ చేసుకొని వాటి కోరికలు మన ద్వారా నెరవేర్చుకుంటాయి. ఈ యొక్క దయ్యములు ఎలా ఉంటాయి? ఆత్మ రూపంగా ఉంటాయి. అవి మన ఆత్మలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తాయి. వాటి కోరికలు మన ద్వారా నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తాయి. ఈ దయ్యముల పని ఏంటంటే అవి మనల్ని పీడించుకు తింటే వాటి కోరికలు నెరవేర్చుకుంటాయి. ఇట్టి విధంగా 7 దయ్యాలు మరి మన ఏలిని ఎన్ని రకాలుగా ఆమె హింసపడిందో మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు గాని దయ్యములు పట్టిన అనేక మంది వ్యక్తుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. సేన అనే దయ్యం పట్టిన వాడు ఆడు మరి మామూలు జనజీవనం చేసేవాడు కదట. మరి సమాధుల్లోకి వెళ్ళేవాడట. మరి ఆ యొక్క సంకెళ్ళ చేత కట్టినా కూడా వాటిని తొత్తిరిలుగా వెర్రగొట్టుకునేవాడట. బట్టలు కూడా లేకుండా వాడెంతో విపరీతంగా మరి ప్రవర్తించేవాడంట. రాళ్లతో తను తాను గాయపరుచుకునేవాడంట. ఒక వ్యక్తి గురించి మనం చూస్తే అంటే ఒక దయ్యం పట్టిన వాడి స్టేటస్ ఎలా ఉంటది. మరొక వ్యక్తి చూస్తే ఆ మూర్ఛ వ్యాధి రోగము ఆ దయ్యం ఏం చేస్తుందంటే మరి వాడిని తరచూ నీళ్లలో అగ్నిలో పడవేస్తూ వచ్చిందంట. వాడిని చంపటానికి వాడి ప్రాణం తీయటానికి ప్రయత్నించిందంట. మరొక వ్యాధి చూస్తే ఆ మూర్ఛగా వ్యాధి కలిగిన వాడు ఎక్కడ పడితే వాడు పడిపోయి నురగలుగా కుట్టుతూ ఉండేవాడు. కనుక ఇట్టి విధంగా ఈ దయ్యపు శక్తులు ఈ యొక్క మానవులను పట్టినప్పుడు ఎంతగానో పీడించుకు తిని మానవ జీవితాన్ని ఎంతో అస్తవ్యస్తం చేసేస్తాయి. వాటి ప్రభావము తాలూకు అంటే అవి ఎంతో బలవంతులుగా ఉంటాయి. ఈ మనుషులని పీల్చి పిప్పు చేసి వాళ్ళ శక్తి అంతా హరించి వేస్తాయి. మరి వీళ్ళు హోష్ లేకుండా ఆ దయ్యపు ఆత్మ చేత నడిపించబడుతూ మరి వారు ఎంతగానో మరి శరీరంలో బాధించబడువారుగా ఉన్నట్లుగా మనం చూడగలము. ఈమె కూడా 7 దయ్యముల చేత ఆమె ఎంతగానో సఫర్ అయింది చూడండి. నిజంగానే ఆమెకి ఎంత మరి ఆ బాధలు ఆ 7 దయ్యముల చేత ఎంతగా బాధించబడిన ఆ వ్యక్తికి క్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తి పరిచయం అవుట మరి ఆమెలో ఉన్న ఆ దయ్యములు వెళ్ళగొట్టబట్ట. ఎస్ షీ హాస్ బికమ్ సెట్ ఫ్రీ బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. మరి క్రీస్తు మాట ద్వారా ఆమెలో ఉన్న దయ్యపు శక్తులను కూడా పటాపంచలైపోయినాయి. ఇప్పుడు ఆమె మామూలు మనిషి అయిపోయిందండి. హల్లెలూయా. నిజంగానే ఆమె జీవితము ఎంత ధన్యమై ఉండొచ్చు. ఒకప్పుడు స్థితి కదా. ఆమె ఎక్కడ పడిపోతుందో తెలియదు, ఆమె ఏ స్థితిలో ఉందో తెలియదు కానీ ప్రభు యొక్క వెలుగు, ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క ప్రభావ తాకిడి ఆమె మీద పడినప్పుడు ఆ 7 దయ్యాలు కూడా ఆమెలో నుంచి పారిపోయినాయి. ఇప్పుడు ఆమె నార్మల్ వ్యక్తి అయిపోయింది. ఆలోచించగలిగిన వ్యక్తి అయిపోయింది. అవగాహన చేసుకోవటానికి మరి ఆమె ఆ పరిస్థితులు చూసి అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక పరిస్థితులు వాటన్నిటిని కూడా అర్థం చేసుకొని అవగాహన మరి చేసుకునే స్థాయికి ఎదిగింది. అంతేకాదు ఆమె కొంచెం ఆస్తి కలిగిన వ్యక్తి అట కదా. చాలా సార్లు డబ్బున్నా కూడా అవి పని చేయదండి. డబ్బు మనుషుని ప్రాణాన్ని రక్షించలేదు. డబ్బు దయ్యాలను వెళ్ళగొట్టలేదు. ఏది రక్షిస్తుందండి? క్రీస్తు ప్రభు యేసు నామము, యేసు రక్తము మానవునికి విమోచన, ఆ దయ్యపు శక్తుల నుంచి విడుదల కలిగిస్తుంది. దేవుని యొక్క అభిషేకాత్మ దయ్యపు శక్తుల నుంచి విడిపిస్తా ఉన్నది. ఇక్కడ ఆమె కలిగి ఉన్నటువంటి ఆ మగ్ధల ప్రాంతంలో ఉండి మరి ఆమె ఎంతమంది వైద్యుల దగ్గరికి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత సఫర్ అయిందో బైబిల్ గ్రంథము రికార్డ్ చేయలేదు గాని ఆమె అయితే చాలా సఫర్ అయింది. ఇప్పుడు విడుదల పొందిన తర్వాత ఆమె జీవితమే మారిపోయిందండి.
గతంలో మనం ఏమై ఉన్నామన్నది మరి దేవునికి అక్కర్లేదు గాని మనం పాపములో జీవించామా, లేకుంటే ఇటువంటి అనారోగ్యాల్లో ఉన్నామా, లేకుంటే బంధకాలలో ఉన్నామా, లేకుంటే మరి ఏది పాత జీవితంలో మనం ఎలాగున్నామో మరి దేవుడు పట్టించుకోడు గాని, రక్షింపబడిన నీవు ఈ దినము ఏమై ఉన్నావనేది దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. మరి మగ్ధలేనే మరి గురించి మనం నేర్చుకునే మరొక సత్యం ఏంటంటే, ఆమె విడిపించబడిన ఆ జీవితము, విడుదల నొందిన ఆ జీవితము ప్రభు కొరకు ఎలాగునో ఉపయోగకరంగా ఉంది. ఈ రోజు నువ్వు నేను కూడా రక్షింపబడ్డా, మన పాపాలు క్షమించబడినాయి, మనకున్న అనేకమైన ఈతి బాధల నుంచి మనం విమోచించబడ్డాం, ఆరోగ్యాల నుంచి విడిపించబడ్డాం కదా. అనేకమైన కష్ట నష్టాలు, సమస్యలు, బాధలు, వాటన్నిటి నుంచి విడిపించబడ్డాం. మరి ఇప్పుడు మన జీవితం ఎలాగుంది అని మనం చూస్తే గనక ఈ మగ్ధలేనే మరిలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఒకటి, ఆమె మగ్ధల ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. రెండవదిగా దయ్యముల చేత బాధింపబడిన వ్యక్తిగా ఉండి విమోచించబడిన వ్యక్తి. మూడవదిగా ఆమె చేస్తున్న పని ఏంటంటే గనక ఆమె తనకున్న ఆస్తితో ప్రభుకి ఉపచారము చేస్తూ వచ్చింది. హల్లెలూయా. ఏముందండి ఆమెకి? ఆస్తి పరురాలు. ఆమె ఎంతో ఆస్తి కలిగినది. ఆస్తిని, తనకున్నటువంటి ఆస్తిని ప్రభు పనికి ఆమె పెట్టుబడిగా పెడుతుందండి కదా. చాలా సార్లు మనుషులు ఎంత స్టింజీగా ఉంటారంటే, దేవుడి చేసే మేళ్ళన్నీ కావాలి వారికి, దేవుడిచ్చే విడుదల కావాలి, స్వస్థతలు కావాలి, మరి ఆ యొక్క అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి, కానీ ప్రభువుకి ఇచ్చే విషయంలో మాత్రం శూన్యంగా, జీరోగా ప్రవర్తిస్తారు. అసలు వాళ్ళు ఏమీ లేని వారుగా, ఎంత లేమిడిగా ప్రవర్తిస్తారంటే చెప్పొద్దు. అన్ని విషయాలు, వారు వేసుకునే బట్టలు, ధరించే నగలు, ఆ అట్టహాసం, అవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఆ బిడ్డలు నొందిన తర్వాత వారి జీవితాల్లో ఆ సంతోష సమాధానాలు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. కానీ దేవుని పనికిచ్చే విషయంలో, దేవుని పనికి ఉపయోగపడే విషయంలో వారు ఎంతో వెనకబడిన వారుగా ఉంటారు. ప్రభు ఒకసారి నిన్ను ముట్టి నిన్ను బాగు చేశాడు, నీకు విడుదలిచ్చాడంటే కదా, అది ఎంత ధన్యకరమైన జీవితం అండి. అవునా కదా. ఆమె దయ్యముల చేత బాధింపబడి విడుదల నొందిన వ్యక్తి. మరి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎంత ప్రయాసపడినా వదిలిపోని దయ్యాలు ప్రభు ఒక్క మాట ద్వారా దయ్యాలన్నీ కూడా వెళ్ళగొట్టబడి ఉంటాయి. ఇప్పుడు ఆమె హోష్ లోకి వచ్చింది. ఆమె జీవితము ఎంతగా ఆమె మారిపోయిందో ఆమెకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందండి? తన జీవితాన్ని ప్రభు సేవకు అంకితం చేసుకుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, మరి ఆమె ప్రభుకి పరిచారకురాలుగా, శిష్యురాలుగా, మరి ప్రభు పరిచర్యలో మరి ఆమె కూడా తన వంతు సహకారం ఇచ్చేదిగా, ప్రభుని వెంబడించేదిగా ఆమె మారిపోయింది. పరిచర్య, ఉపచారం చే వ్యక్తిగా ఉన్నట్లుగా ఇక్కడ మనము చూడగలము. మూడో విషయంగా ఆమె దగ్గర నుంచి మనము నేర్చుకోవాలంటే గనక, అంటే ఒక కృతజ్ఞత కలిగిన హృదయము. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఆ 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు ఒక్కరు మాత్రమే తిరిగి వస్తారు, అవునా కాదా? ఇప్పుడు ప్రభు అంటున్నాడు, తొమ్మండుగురు ఎక్కడా అని ఆయన ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఏంటి? ఒక వ్యక్తి మేలు పొందుకుంటే తప్పనిసరిగా కృతజ్ఞత చెల్లించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. కృతజ్ఞతార్పణలు చెల్లించాలని దేవుని యొక్క కట్టడ. ఎవరైనా సరే బాగు చేయబడ్డా, వెళ్ళి మోషే నియమించిన ఆ కానుకలు సమర్పించుడి అని ధర్మశాస్త్ర గ్రంథంలో బోధించబడింది, రాయబడింది గనక ఒక మానవుడు ఏ మేలు జరిగినా, అది స్వస్థత గాని, అది ఏ మేలు గాని, సంఘంలోకి వెళ్ళి ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. రెండవదిగా కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవదిగా కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. మరి థ్యాంక్స్ గివింగ్ చేస్తాం, దైవానికి వందనాలు అయ్యా, థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ అయ్యా, ఇది చెప్తాం. రెండవదిగా సాక్ష్యం ఇవ్వటానికి వెనకబడతాం, సంఘంలోకి వెళ్ళి. లేకుంటే ఇరుగు వారికి, పొరుగు వారికి దేవుడు చేసిన మేలును మనం చెప్పకుండా దాచుకుంటాం. మూడవదిగా కృతజ్ఞత అర్పణలు చెల్లించుట అనేది మరి చాలా, దానిలో వెనుకబడిన వారుగా ఉంటున్నాం. కానీ ఇక్కడ ఏమైతే గనక
ప్రభుని తన ప్రభువుకి తన జీవితాన్ని ఇచ్చివేసి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు తన జేడల చేసిన ఆ మేలుకి ఆ ఉపకారానికి బదులుగా ఆవిడ ఏం చేస్తా ఉందంటే ప్రభుకి తన జీవితాన్ని సమర్పించింది. తనకున్న ఆస్తితో ప్రభుకి ఉపచారం చేస్తూ ప్రభుని వెంబడిస్తూ ఒక శిష్యురాలుగా మారిపోయింది. మూడో విషయంగా మనం చూసినట్లయితే మరి ప్రభు యొక్క పరిచర్యలో ఈమె పాలి భాగస్థురాలే కాదు కానీ ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ ప్రభుని వెంబడిస్తున్న గుంపులో ఉన్నట్టుగా మనము చూడగలము. నిన్నటి దినం మనము ధ్యానించిన ఆ స్త్రీలు మరి 4 సందర్భాల్లో వారు ఉన్నట్లుగా మనము చూచాము. ఒకటి, ప్రభు ఆ యొక్క సిలువ వేయబడిన దగ్గర నుంచి మరి ఆ యొక్క వీధులలో, యెరూషలేము వీధులలో గుండా మరి ప్రభు వెళ్తున్నప్పుడు, ఆ సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వెంబడించిన గుంపులు మరి ఉన్నట్లుగా మనము చూచాము. ఆఖరికి ఆమె ఆ యొక్క మరి సిలువ దగ్గర నిలబడినట్లుగా మనము చూడగలము. ఒకటి, ప్రభుని వెంబడించిన గుంపులోనే కాదు, రెండవదిగా సిలువ దగ్గర ఆమె నిలబడి ఉందండి. తల్లి అయిన మరియతో పాటుగా మగ్ధలేనే మరి కూడా నిలబడి ఉన్నట్లుగా చూడగలము. అబ్బా, ఎంత ధైర్యము, ఎంత సాహసం ఇక్కడ చూస్తే గనక షీఈ్ ఎ కరేజియస్ ఉమన్. సాహసం కలిగిన వ్యక్తిగా ఇక్కడ ఉన్నట్లుగా మనము చూడగలము కదా. అందరూ కూడా భయపడుతున్న పరిస్థితులు, వారి యొక్క రాణువ వారు, రోమా సైనికులు ఎంతో క్రూరంగా అక్కడ బిహేవ్ చేస్తున్న ఆ పరిస్థితుల్లో మరి అక్కడ సమాజమంతా, సంఘమంతా ప్రభుని వెలివేసినట్లుగా దూషిస్తూ ప్రభుని ఎంతగానో మరి అనరాని మాటలు మాట్లాడుతూ ప్రభుని అంతగా కించపరుస్తూ హేళన చేస్తూ కదా. ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటదంటే మరి ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో కలిసి మనం స్నేహం చేస్తాం, వాళ్ళతో కలిసి జీవిత యాత్రలో ముందుకు కొనసాగుతాం. వాళ్ళకి ఏదైనా పరిస్థితులు బాగలేదనుకో, వాళ్ళతో స్నేహం చేయటానికి, వారితో కలిసి నడవటానికి మనం ఇష్టపడం, అవునా కదా. ఎవరికైనా బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మరి ఇబ్బందుల్లో ఉన్నారు అని అనుకున్నాం అనుకోండి, వీళ్ళతో పాటు మనకు వెళితే వాళ్ళ సమస్యలు మనకు చుట్టుకుంటే వాళ్ళకి కలిగే మరి ఆ మాటలు, ఆ బాధలో మనం కూడా పాలిభాగస్తులు కావాల్సి వస్తుందని చాలా మంది అక్కడే వెనక్కి వెళ్ళిపోతారు. మన యొక్క ఒక మాట లోకంలో ఏముందంటే, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. అంటే ఒక సమస్యలో క్రియారూపకంగా సహాయము తోడు ఉండగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. ఇక్కడ నిజమైన భక్తురాలుగా, నిజమైన శిష్యురాలుగా ఆమె ఆ యొక్క శ్రమల సమయంలో, ప్రభు తృణీకరించబడి హింసింపబడుతున్న సమయంలో కూడా ప్రభుని విడిచిపెట్టక సిలువ వరకు కూడా, ఆ మరణము సంభవించే ఆ సమయం వరకు కూడా అక్కడ ఆమె వెంబడించినట్లుగా మనము చూడగలమండి. అంటే ప్రభు దగ్గర మనం వాగ్దానం చేస్తాం, అయ్యా మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు ప్రభా, ఆఖరి శ్వాస వరకు నీ కొరకే నేను జీవిస్తానయ్యా, ఈ యొక్క క్రైస్తవ యాత్రలో తిరిగి నేను వెనుదిరిగి చూడను ప్రభు అని చాలా సార్లు ప్రభు మీద ప్రేమ పొంగి పొర్లినప్పుడు ఈ వాగ్దానాలు ప్రభుతో మనం చేస్తాం. ప్రభు, నీ కొరకే జీవిస్తానయ్యా, ఇక నిన్ను తప్ప ఇక దేనిని వెంబడించనయ్యా అని ఇక బోళ్ళని వాగ్దానాలు మనం చేసుకుంటాం కదా. ఆఖరికి ఈ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కీడు అనుభవించినప్పుడు ప్రభుని వెంబడించుట చాలా కష్టం అవుద్దండి. ఈ క్రైస్తవ యాత్రలో, ఈ పోరాటాలు, యుద్ధాలలో ప్రభువుతో కలిసి అడుగులు వేయట, ప్రభుని వెంబడించుట, మరి ఆ యొక్క కష్ట నష్టాలన్నిటిలో ప్రభుని విడిచిపెట్టకుండా ఆయనతో కొనసాగుట, ఇది చాలా కష్టతరమైన పని. కానీ ఆమె దానిని చేసి చూపించింది. ఆ కష్టాన్ని, ఆ మరణము కదా, ఎవరైనా వెంబడిస్తే వారిని కూడా మరి అక్కడ మరి సైనికులు ఊరుకోరు కదా. కాకపోతే స్త్రీ అని కొంచెం వాళ్ళు ఏమైనా స్పేర్ చేస్తుండొచ్చు. మరి ఆమె తల్లి అయిన మరియతో పాటుగా అక్కడ సిలువ యొద్ద నిలబడి ఉందండి కదా. ఎంత ధైర్యము, సాహసం కలిగిన వ్యక్తిగా. మనకు ఒక ధైర్యము ఎప్పుడు వస్తుందో తెలుసా? కొన్ని పరిస్థితులు ఆ ధైర్యములో నడవటానికి మనకు సహాయం చేస్తాయి. సహజంగా
పిరికివారైనా బిడియస్తులైనా మరి లేకుంటే మరి మొహమాటం కలిగిన వారైనా కూడా కొన్ని కొన్ని పరిస్థితులు వచ్చేటప్పటికి ఒక తెగువ, ఒక తెగింపు మన లోపల వచ్చేస్తది. మరి దాన్ని ధైర్యంగా మనం అనుకోవచ్చు. మరి అట్టి విధంగా ఆ పరిస్థితిలో ఆమె ఆ తెగువతోటి సిలువ వరకు వచ్చేసిందండి. ప్రభు కొరకు జీవించటంటే తెగువ కావాలి మానవుడికి. స్త్రీ అయినా పురుషుడైనా ప్రభు కొరకు జీవించాలి అంటే గనక ఈ యొక్క తెగువ లేకపోతే ఈ లోకంలో మనము ప్రభు కొరకు జీవించలేము. నిన్నొచ్చి నువ్వు క్రైస్తవుడు అని పుట్టినప్పుడు మరి దాన్ని భరించాలంటే కదా, ప్రభువు శ్రమలలో పాలి భాగస్థులు మనం కావాలంటే ఆ తెగువ కలిగిన హృదయం లేకపోతే మనం వెళ్ళలేం. కరేజియస్ స్పిరిట్ కదా, ఆ ధైర్యము గల ఆత్మ మనకు లేకపోతే ప్రభుని వెంబడించలేం. ఈమె ధైర్యము ఆ కలిగిన ఆత్మ కలిగిన వ్యక్తిగా సిలువ వరకు కూడా, సిలువలో ప్రభు వేలాడుతున్న స్థలములో ఆవిడ నిలబడినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభు చనిపోతాడు. చనిపోయినాక తీసుకెళ్లి సమాధి చేసినప్పుడు కూడా సమాధి ఎక్కడ ఉన్నదో అక్కడ దాకా, ఎక్కడ పాతి పెడుతున్నారో అక్కడ దాకా వెళ్ళి మరి ఆమె మరి చూసి వచ్చిందంట. మరొక మరియతో కూడా కలిసి అక్కడ కొద్దిసేపు అక్కడ కూర్చొని సంభాషణ కూడా చేశారట. చూడండి, అసలు ఆమె ఆ ధ్యాస, ఆమె అంతా కూడా ప్రభుతో నిండినట్లుందండి. ఆమె ప్రవర్తన మనం చూస్తే గనక ప్రభుతోనే ఆమె మనస్సంతా మరి నింపుకున్నట్లుగా ఉన్నది. అంటే ప్రభువుని యథార్థంగా మనస్ఫూర్తిగా 100కి 100 పాళ్ళు ప్రేమించిందండి ప్రభుని. అందుకే ఆ యొక్క సమాధి తోట దగ్గరకు వెళ్ళటమే కాదు, మరి సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచడమే కాదు, మరి మరుసటి రోజున ఏదైతే పునరుద్ధాన దినాన జరిగిన సంభవం గురించి ఇప్పుడు మనము ధ్యానిద్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈమె గురించి డీటెయిల్ గా రాయబడింది. మిగతా సువార్తలలో ఒక్క చోట మాత్రము మగ్దలేనే మరియకు ప్రభు కనపడ్డాడని, మరి 16వ అధ్యాయము 9వ వచనము మార్కు సువార్తలో ఏమి రాయబడిందంటే, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను అని రాయబడింది. కానీ ఇక్కడ యోహాను సువార్తలో అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచబడినట్లుగా మనము చూడగలము. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇక్కడేమో పెందల కాడే మరి మిగతా సువార్తలలో కొద్దిమంది స్త్రీలు కలిసి వచ్చారని మరి రాయబడింది. ఇక్కడ ఈమె గురించి యోహాను భక్తుడు ఆమె ఒక్కదాని గురించే ఇక్కడ రాస్తా ఉన్నాడు. మిగతా స్త్రీల గురించి ఇక్కడ రాయబడి ఉండలేదు. ఆమె పెందల కడనే ఆ సమాధి యొద్దకు వచ్చిందంట. సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. అంటే కొద్దిమంది స్త్రీలతో కలిసి వచ్చేదానికంటే ముందే ఈమె అంతకంటే ముందే మరొకసారి ఇక్కడకు వెళ్ళి ఉండొచ్చు. ఈ రాయబడిన విషయాలు మనం చూస్తే గనక పెందలకడనే స్త్రీలు సుగంధ ద్రవ్యంలో చేత పట్టుకుని వెళ్ళారని మిగతా సువార్తికులు రాశారు. ఇక్కడ చూచినట్లయితే ఆమె ఒంటరిగా సమాధి దగ్గరికి వెళ్ళింది. అక్కడ సమాధి రాయి దొర్లించబట్టు చూచింది. ఇంకా ఆమె ఏమీ ఆలోచించలా, ఇదేంటి రాయి దొర్లించబడిందని మళ్ళా వెనక పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దుకును, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో తెలియదు, సమాధి రాయి పొర్లించబడిందని అక్కడకు పోయి వర్తమానం చెప్తా ఉందండి. చూడండి, నిజంగానే ఆమెకు కలిగిన ఆసక్తి, ఆమె ఎట్టి విధంగా తను ఒంటరిగా వేకుజామున, మరి అది ఇంకా స్త్రీలు బయలుదేరి వెళ్ళక ముందే ఈ సంఘటన జరిగినట్లుగా మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఆ పేతురును యోహానును వచ్చి, ఆ ప్రేమించిన శిష్యుడు వచ్చి ఇక్కడ చూసి మళ్ళా వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతారంట. చూసారు, అవన్నీ చూసారు ప్రభువును. మరి ఇక్కడ లోపల చూచినట్లయితే వంగి నారబట్టలు పడి ఉండటం చూచాడంట. తర్వాత తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండట చూచారంట.
మరి లోపలికి వెళ్ళి నిజంగానే ప్రభు లేడని వాళ్ళు సర్టిఫై చేసుకున్నారంట. లోపలికి పోయి చూచి నమ్మారంట. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు కళ్ళారా వచ్చి చూశారు. అయినా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఇంకను వారికి ఆ మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకా గ్రహించలేదు. మరలా తిరిగి మామూలుగా వారు వెళ్ళిపోయారు. అయితే మరియ 11వ వచనములో, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, ఇప్పుడు ఆమె పరితాపం పట్టలేకపోతుంది. ప్రభు ఇక్కడ లేడు, ప్రభుని ఇక్కడ పాతి పెట్టారు, నేను చూచాను ఆ దినము, ప్రభుని ఇక్కడ సమాధి చేయటం నేను చూచాను. ఈ సమాధి ఇదే, ఖచ్చితంగా ఈ సమాధి ఇదే. నేను ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ కూర్చొని నా ఫ్రెండ్ తో కూర్చొని కొద్దిసేపు నేను సంభాషణ కూడా చేశాను. ఇక్కడ మేము కూర్చొని అనేకమైన మాటలు మాట్లాడుకున్నాం, మేము గుర్తులు పెట్టుకున్నాం, సమాధి ఇదే. ఖచ్చితంగా ఆమెకి తెలుసు. ఎందుకంటే అది ఆ దినం సమాధి చేసినప్పుడు ఆమె ఇక్కడ దాకా వెంబడించి వచ్చింది. అక్కడ కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసింది గనక గుర్తు పెట్టుకుని వెళ్ళింది. ఇప్పుడు ఆమె అయ్యో సమాధిలో ప్రభు లేడని ఇంకా ఆమెకి ఏడుపు దుఃఖము పొంగి పొర్లుతా ఉన్నది. ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూచిందట. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. మరి దేవదూత కనిపించిందని మిగతా సువార్తలో రాయబడింది. ఇక్కడ ఇద్దరు దేవదూతలు ఉన్నారు, ఒకళ్ళ తల దగ్గర ఒకళ్ళ కాళ్ళ దగ్గర ఆ స్థలములో ఉన్నట్లుగా ఇక్కడ రాయబడింది. ఇప్పుడు వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఇక్కడ నేను చెప్పే మాట చూడండి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి అంటే ప్రభు, క్రీస్తు ప్రభు. హీఈస్ అవర్ పర్సనల్ సేవియర్ అండి. ప్రతి ఒక్కరికి, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన వ్యక్తిగత రక్షకుడై ఉన్నాడు కదా. వ్యక్తిగతంగా దేవుడై ఉన్నాడు, వ్యక్తిగత ప్రభు అయి ఉన్నాడు ఆయన. ఆమంటుంది నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచారో నాకు తెలియట్లేదని ఆమె ఏడుస్తూ చెప్తా ఉంటే, అప్పుడు ఆమె ఆ దేవదూతలు మరి ఆమెకేమి జవాబు ఇవ్వలే. ప్రశ్న అయితే వారు వేశారు. మరి ఇక్కడ మరి ఆ ఈ ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచిన గాని ఆమె యేసు అని ఆయనను గుర్తు పట్టలేదు. ఈ మాట ఆవిడతో చెప్పేసింది, అయ్యా నా ప్రభుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారయ్యా అని. ఆమె ఏడుస్తూ కదా. ఏడ్చినప్పుడు ఎలా ఉంటదండి, మన కళ్ళంతా కళ్ళ నీళ్ళు నిండినప్పుడు మనకి ఎదుట ఏం కనిపించదు, అవునా. ఆ కళ్ళ నీళ్లలో ఎదురు మనిషి సరిగా గుర్తుపట్టలేనట్లుగా వారి స్వరమే గుర్తుపట్టగలం గాని వాళ్ళు మన కళ్ళెదుట మనకు కనిపించరు. ఇప్పుడు ఈమె కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఎవరో అని చెప్పేసి అక్కడ ఎవరు ఎక్కడ ఉంచారో తెలియదని చెప్పి వెనక్కి తిరిగి చూసింది. ఎవరో ఒక వ్యక్తి నిలబడ్డారు, ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. అబ్బా చూడండి ఈమె ప్రేమ ఎంతగా ప్రభు అట్లా పొంగి పొర్లిపోతుందో చూడండి. ఆయననట నా దేవుడు, నా ప్రభువు, నా యేసుక్రీస్తు అని చెప్తా ఉంది. ఇక్కడ ఇంకేమంటుంది, ఆయనను ఎత్తుకొని పోతానని చెప్తా ఉంది. చనిపోయిన వ్యక్తిని ఒక్కళ్ళు అసలు లేపగలరా? మామూలుగానే ఆయన ఆజానుబాహుడు, ఆయనని ఎవరు లేపగలరు ఒక్క వ్యక్తిగా? అసలు నలుగురు మోసుకొని వెళ్ళటానికే కదా. అసలు ఎవరైనా సమాధి చేయాలంటే సమాధి పెట్టే యొక్క బరువు ఎంత ఉంటుందో తెలుసా? మానవుడు చనిపోయిన తర్వాత, ఈ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరము బరువైపోద్ది. ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ శరీరంలో బరువు తగ్గుద్దు గాని ఈ యొక్క ప్రాణం వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క శరీరం బరువు ఎక్కువైపోద్ది. మరి అందుకనే నలుగురు మోయాల్సి వస్తుంది. ఒక్కళ్ళగా ఆ యొక్క శవాన్ని మోయలేరండి. నలుగురు మోసుకొని వెళ్ళటానికి కల కారణం అదే.
శవాన్ని ఎవరు కూడా ఒక్కరుగా దాన్ని మొయ్యలేరు. కనుక ఇక్కడ ఏమంటుంది, ఎవరు నువ్వు ఎత్తుకొని పోయావా తోటమాలి అనుకొని, అయ్యా ఎక్కడున్నా ఎక్కడుంచావో చెప్పు, నేను ఎత్తుకొని పోతానంటుంది. అంటే ఆమె ప్రేమ అవధులు దాటిన ప్రేమ, హద్దులు దాటిన ప్రేమ, ప్రభు కొరకు ఏమైనా చేయాలనే ప్రేమ, ఆ తపన చూడండి. ప్రతి ఒక్క మానవుడిలో, రక్షింపబడిన ప్రతి విశ్వాసలో ప్రభు ఇదే కోరుకుంటున్నాడండి. మరణము వరకు నన్ను వెంబడించు, మరణమైనను నన్ను విడిచిపెట్టవద్దని ప్రభు ఏది కోరుకుంటున్నాడో దాన్ని అక్షరాల తూచా తప్పకుండా పాటించే వ్యక్తిగా ఇక్కడ ఆమె ఉన్నట్లుగా మనము చూడగలము. అప్పుడు ప్రభు కూడా ఆమె మీద ప్రేమ పొంగి ఉంటది. అప్పుడు దాకా ఆయన మౌనంగా అక్కడ ఆమె వెనక నిలబడి ఉన్న వ్యక్తి, ఈమె మాటలకి ఆయన హృదయము కరిగిపోయి ఉంటది అక్కడ ఆమె. అప్పుడు ప్రభు అంటున్నాడు, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ప్రభు నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తాడండి. ప్రభుతో ఇట్టి విధంగా మమేకమై ప్రార్థన చేసినప్పుడు కదా, ఆయన మన వెన్ను తట్టుతాడు, మన తల నిమురుతాడు, మన వీపు తట్టుతాడు, మన పేరు పెట్టి పిలుస్తాడు. నిజంగానే ప్రభుతో ఏకాంత ప్రార్థనలోకి మళ్ళీ వెళ్ళినప్పుడు, ఆ డీపెస్ట్ ప్రేయర్ లోకి మనం వెళ్ళినప్పుడు ఈ అనుభవంలోకి మనం వెళ్ళగలం. ప్రభు మనం పిలిచే ఆ పిలుపు, పేరు పెట్టి పిలిచే పిలుపు, కుమారి అని పిలిచే పిలుపు కదా. మరి ఆ పిలుపు ఎంతో మాధుర్యమైన ఆ పిలుపుతో ప్రభు ఇక్కడ పిలుస్తా ఉన్నాడు. మరియా అని ఆమె పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. అప్పుడు ఆమె వెంటనే ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. హల్లెలూయా. అప్పుడు యేసు ఆమెతో అంటున్నాడు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తన్ను తానుగా ఒక స్త్రీకి ప్రత్యక్షపరచుకుంటున్నాడండి. ఎప్పుడు దేవుడు మనకి ప్రత్యక్షపరచబడతాడంటే, మనలో ఉన్న ఆశ, మనలో ఉన్న అభిలాష, మనలో ఉన్న ఆసక్తి, ప్రభుని వెంబడించినప్పుడు, ప్రభుని వెతికినప్పుడు, ఆయన ముఖ దర్శనం చేయాలని ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఆశ తీరా ఆయన సన్నిధిలో మనం గడపగలిగితే అప్పుడు ఆయన మనకి తను తాను ప్రత్యక్షపరచుకుంటాడండి. ఆ స్వీట్నెస్, ఆ ప్రభువులో ఉన్న ఆ మాధుర్యాన్ని మనం అనుభవించగలగాలి. ఆయన సన్నిధిలో కూర్చోవాలి. గంటలు గంటలు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఈ యొక్క అనుభవంలోకి మనం వెళతాం. యేసన్న గారి యొక్క ఆ పాటలు, ఆయన రాసిన తీరు, పాటలు పాడే తీరు చూస్తే నిజంగా ప్రభువుని ఆయన అనుభవించాడండి. ప్రభు ఎవరో ఆ ప్రత్యక్షత ఆయన పొందుకున్నాడు గనక, ఆయన రాసిన పాటలలో నుంచి, ఆయన కంఠంలోంచి ఆ పాటలు జాలువారినప్పుడు నిజంగా ప్రభుని ఆయన ఎంతగా అనుభవించి ఆ పాటలు రాశాడో, పాటలు పాడాడో మనకు అనుభవం అవుతుంది. ఎప్పుడైనా ఆ పాటల్లో మనం కూడా లీనమై పాడినప్పుడు నిజంగానే ప్రభుని అంత దగ్గరగా మనం కూడా లీనమైపోయి దేవుణ్ణి మనము ఆరాధించగలము. హల్లెలూయా. ఈ యొక్క మరి కూడా ప్రభుని అంత క్లోజెస్ట్ రిలేషన్షిప్ లో ఆత్మ నింపుదలతో ప్రభుతో మమేకమైనటువంటి ఆ ఆరాధన హృదయం కలిగిన వ్యక్తిగా ఉంది గనక ప్రభు యొక్క ప్రత్యక్షత, పునరుత్థాన ప్రత్యక్షత ఆమె పొందుకుంది కదా. ప్రభు ఆమెని ముట్టుకోవద్దంటున్నాడు అంటే ఆమె కాళ్ళ మీద అమాంతంగా పడిపోయి ఆయన పాదాలు ముద్దు పెట్టేసుకునేదేమో. ఒకవేళ ఆయన చూడగానే ఆ యొక్క టెన్షన్ లో, ఆమె ఉన్నటువంటి మానసిక స్థితిలో, ఆ దుఃఖమయమైపోయిన ఆ పరిస్థితిలో తిరిగి ఆనందము తిరిగి నెలకొల్పున సమయంలో కదా ఆమె ప్రభుని కాళ్ళ మీద పడేదేమో. అందుకంటున్నాడు ప్రభు నన్ను ముట్టుకోవద్దు అంటే, ప్రభు ఆ యొక్క రక్తాన్ని, ఏదైతే రక్తం కాచాడో దాన్ని తీసుకొని వెళ్ళి పరలోకంలో ఉన్న బలిపీఠం మీద ఆ రక్తం పోయవలసిన అక్కడ ప్రోక్షించాల్సిన ఒక పని ఉంది ఆయనకి. కనుక అక్కడ ఆమెతో అంటున్నాడు, నేను వెళుతున్నాను. ఎక్కడికి వెళుతున్నాను? నా దేవుడు మీ దేవుడు, మరి నా తండ్రి మీ తండ్రి వద్దకు నేను ఎక్కి వెళుతున్నాను మరి అని ఆ మాట శిష్యులకు వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఆ బాధ చూడండి.
రెండు సార్లుగా ఆమె బయలుదేరి ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చింది. ఒకసారి వెళ్ళి చెప్తే వాళ్ళకేమి మందమతులకు అర్థం కాలేదు. ఆమె తిరిగి అక్కడి నుంచి కదలలేదు. దేవుని యొద్ద నుంచి ఏదైనా మనం పొందుకోవాలంటే కాన్స్టాంట్ మైండ్ మనకు కావాలండి. స్థిరమైన హృదయం కలిగి పట్టుదల కలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మనం కూర్చోగలిగితే ఆయన యొక్క ప్రత్యక్షతను మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఈమె కూడా పట్టుదలతో నిరీక్షణతో ఆమె ఖచ్చితంగా ఆ సమాధి వద్దే అక్కడ ఉండిపోయి ఆమె ఆ వెదుకులాడుతుంది, మరి తచ్చరలాడుతుంది. ప్రభుని ఎక్కడ పెట్టారని ఆమె వేదన చెందుతా ఉంది. ఆ ప్రదేశం అంతా కలిగి తిరుగుతా ఉంది, అవిశ్రాంతంగా ఉన్నది. మరి అక్కడ ఆమెకున్నటువంటి ఆ గొప్ప అభిలాషను బట్టి, ఆ హృదయంలో ఉన్న ఆ యొక్క ప్రభు కొరకున్న ఆ యొక్క తీవ్రమైన వాంఛను బట్టి ఆమె ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకుందండి కదా. తృష్ణ కలిగిన హృదయం ఉన్నప్పుడే ప్రభుని మనము అంతగా మనము పొందుకోగలము. కనుక ఈ యొక్క మగ్ధలేని మరియ స్త్రీలందరికీ ఒక మాదిరిగా, ఒక సాదృశ్యంగా మన ఎదుట కనబడుతుంది. అంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ప్రభు ఎడల ఈ వాంఛ కలిగి ఉండాలి. ప్రభు ముఖ దర్శనం చేయాలి, ప్రభుతో మమేకం కావాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు ప్రాణం ఇవ్వట కన్నా ఎవరిని తిరిగి చూడకూడదు. ప్రభు చేసిన మేలు ఉపకారానికి తగినట్లుగా కృతజ్ఞత కలిగి జీవించాలి. మనకున్న బలము, ధనము, ఘనము ఏదున్నాయో వాటన్నిటినీ ప్రభు పరిచర్యలో పెట్టుబడి పెట్టాలని ఆమె మనకు ఒక సాదృశ్యం ఉన్నట్లుగా మనము చూడగలము కదా. ఈ దినం వరకు కూడా ప్రభు పునరుద్ధాన పండుగ వచ్చిన ప్రతిసారి కూడా మరి ఆ యొక్క మరి ఆ నూనె తల మీద నూనె పోసి అభిషేకించిన ఆ యొక్క బేతనీయ మరియతో పాటుగా మగ్ధలేనే మరియను కూడా మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటా ఉంటాం. ఈమె గురించి ధ్యానించుకుంటా ఉంటాం. మరి ఇప్పుడు ఈమె తిరిగి వెళ్ళి ఆమె ప్రభు గురించి శిష్యులకు తెలియచేసింది. మరి ఇదిగో ఆమె మగ్ధలేనే మరి వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేసిన ప్రభు పునరుద్ధానానికి ప్రత్యక్ష సాక్షి. మొట్టమొదటి వ్యక్తి ప్రభుని, పునరుద్ధానుడైన ప్రభుని దర్శించగలిగిన మొట్టమొదటి వ్యక్తి. మనము పరుగు పందెంలో ఉన్నామండి కదా. ఈ పరుగు పందెంలో జట్టి అయిన వాడుగా పోరాడితే తప్ప కిరీటం దొరకదు, అవునా కదా. మరి నా కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడి ఉన్నదని మరి పౌలు భక్తుడు చెప్పాడంటే నిజంగా నా రేసులో ఆయన ఎంతగా పరిగెత్తగలిగాడు, పరిగెత్తాడు, నీతి కిరీటం పొందుకున్నాడు. మరి ఈమె కూడా మరి యొక్క క్రైస్తవ యాత్రలో ప్రభుని మరి పొందుకున్న కృపలో ఆమె ఎంతగా ప్రభు కొరకు జీవించాలో ఆమె అంతగా జీవించింది. మన ఎదుట మాదిరికరంగా నిలిచింది. ఆమె పొందుకున్న ఆ కృప, ఆ ప్రత్యక్షత మనం కూడా పొందుకోవటానికి మరియవలే ప్రభు మీద అత్యధికమైన తీవ్రమైన ఆ తృష్ణ వాంఛ మనము కలిగి ఉందుము కాక, మరియవలే ప్రభును వెదుకుదుము కాక. ఆ చీకటిలో, ఆ సమాధిలో తోటలో ఆమె మరి ప్రభుని వెతుకుతా ఉంది, వెతుకుతా ఉంది. మనం కూడా ప్రభుని వెతికితే వెతుకు వారికి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్న దేవుడై ఉన్నాడు. మన హృదయ వాంఛ తీర్చు దేవుడై ఉన్నాడు. మనను సెద తీర్చు దేవుడై ఉన్నాడు. మన కన్నీరు తుడుచు దేవుడై ఉన్నాడు. అంతేకాదు మనని పేరు పెట్టి పిలుచు దేవుడై ఉన్నాడు. మరి తాను ఏమై ఉన్నాడో మనకి ప్రత్యక్షపరచుకునే దేవుడై ఉన్నాడు. అంతేకాదు ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో మరి మనని పెట్టిన దేవుడై ఉంటున్నాడు. మరి యొక్క మరియవలే మనం కూడా పునరుద్ధానానికి సాక్షిగా మరి ఆమె సాక్షిగా కనపడుతున్నట్లుగా మనము చూడగలము. నీవు నేను కూడా మరియవలే ఆమె ఏమైనదో మరి బైబిల్ గ్రంథం రాయబడినట్లుగా మనం ధ్యానిస్తున్న విధంగా మరియను పోలి, మగ్ధలేనే మరియను పోలి అటువంటి గుణ లక్షణాలు సంతరించుకొని ప్రభుని సేవించువారుగా ఉందుము కాక, ప్రభుని వెంబడించువారుగా ఉందుము కాక, ప్రభు కొరకు ఆఖరి శ్వాస వరకు అటువంటి శ్రద్ధా భక్తులతో మరి ఆ ప్రభుని పొందుకున్న వారుగా, సేవించువారుగా ఉండటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింప చేయను కాక.
దేవునికి మహిమ కలుగును కాక.